2024-25 ఆర్థిక సంవత్సరం నిన్నటితో ముగిసిపోయింది. ఇవాల్టి నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం మొదలవుతోంది. ఫలితంగా దేశవ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన అంశాల్లో ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన రెగ్యులేటరీ అప్డేట్లు, ట్యాక్స్ సంస్కరణల వంటి అన్ని విభాగాల్లో మార్పులు అమల్లోకి వస్తాయి. వార్షిక ఆదాయం 12 లక్షల లోపు ఉన్న వ్యక్తులకు కొంత పన్ను విధానంలో ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది కేంద్రం. గతంలో ఈ పరిమితి 7 లక్షలుగా ఉండేది. ఇక వేతన ఉద్యోగులు 75,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ నుంచి ప్రయోజనం పొందుతారు. దాంతో పన్ను రహిత ఆదాయ పరిమితి 12,75,000కు చేరింది. అలాగే సెక్షన్ 87A కింద పన్ను మినహాయింపు 25,000 నుంచి 60,000కు పెరుగుతుంది. ఇది 12 లక్షల రూపాయల పన్ను రహిత పరిమితికి మద్దతుగా నిలుస్తుంది. అయితే ప్రత్యేక పన్ను రేట్లు ఉన్న ఆస్తుల నుంచి వచ్చే ఆదాయానికి ఇది వర్తించదు. డిపాజిట్ల విషయానికి వస్తే సాధారణ పౌరులకు 50,000 వరకు, సీనియర్ సిటిజన్లకు ₹1,00,000 వరకు వడ్డీ ఆదాయంపై మూలం వద్ద పన్ను లేదు. టీడీఎస్ మినహాయింపును నెలకు 20,000 నుంచి 50,000కు పెంచారు. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద ఆర్బీఐ విదేశీ రెమిటెన్స్లపై టీడీఎస్ పరిమితిని 7 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. ఫలితంగా చిన్న లావాదేవీలపై పన్ను భారం తగ్గనుంది. అలాగే అప్డేటెడ్ ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి విండో సంబంధిత మదింపు సంవత్సరం చివరి నుంచి 48 నెలల వరకు ఉంటుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ భర్తీ చేయనుంది. ఇది కూడా నూతన ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి రానుంది. దీనివల్ల 25 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న ఉద్యోగులు గత 12 నెలల్లో వారి సగటు మూల వేతనంలో 50% సమానమైన పెన్షన్ పొందుతారు. ఇది సుమారు 23 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుంది. డిజిటల్ పేమెంట్స్ లో మోసాలను అరికట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇన్యాక్టివ్ మొబైల్ నెంబర్స్తో లింక్ అయిన యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయాలని ఆదేశించింది. అలాగే యూపీఐ లైట్ వినియోగదారులు మెరుగైన భద్రత కోసం తప్పనిసరిగా పిన్, పాస్కోడ్ లేదా బయోమెట్రిక్ అథెంటికేషన్తో వాలెట్ అమౌంట్ను తిరిగి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయవచ్చు. బ్యాంకింగ్ సేవల విషయానికి వస్తే ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ తదితర సంస్థలు ఈ నూతన ఆర్థిక సంవత్సరం నుంచి సేవింగ్స్ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ నిబంధనలు అమలు చేస్తున్నాయి. అలాగే నాన్ ఫైనాన్షియల్ ఏటీఎం లావాదేవీలపైన బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ల ఛార్జీలు 6 నుంచి 7 రూపాయల వరకు పెరగవచ్చు. ఉచిత లావాదేవీల పరిమితులను బట్టి నగదు ఉపసంహరణ ఛార్జీలు 2 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. వార్షిక ప్రీమియం 2.5 లక్షలకు మించిన యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ నుంచి ఉపసంహరణలు నూతన బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా మూలధన లాభాల్లోకి వస్తాయి. రోజుకు 7,500 కంటే ఎక్కువ రూమ్ టారిఫ్ ఉన్న హోటళ్లలోని రెస్టారెంట్లు 18% జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. ఫలితంగా లగ్జరీ హోటళ్లలో ఆతిథ్యం మరింత ప్రియం కానుంది. రాష్ట్రాల మధ్య పన్ను ఆదాయాన్ని పంపిణీ చేయడానికి ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ అమల్లో తప్పనిసరి కానుంది. ఫలితంగా జీఎస్టీ సామర్థ్యం మెరుగయ్యే అవకాశం ఉంది. ఆటోమొబైల్ రంగం మాత్రం ఎగువ మధ్యతరగతి వర్గానికి చేదు కబురు చెప్పనుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి 4% వరకు, హ్యుందాయ్, మహీంద్రా, టాటా మోటార్స్, రెనాల్ట్, కియా 2 నుంచి 4% వరకు ధరలను పెంచుతున్నాయి. హైదరాబాద్ విజయవాడ హైవేపై ప్రయాణించే వాహనదారులకు ఎన్హెచ్ఏఐ శుభవార్త చెప్పింది. ఈ మార్గంలో వెళ్లే వాహనాలకు టోల్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ విజయవాడ పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి 15, ఇరువైపులా 30, లైట్ వెయిట్ వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి 25, ఇరువైపులా 40, బస్సు, ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి 50, ఇరువైపులా 75 రూపాయల వరకు తగ్గించారు. చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు ఒకవైపునకు 5, ఇరువైపులా 10 రూపాయల చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ ఛార్జీలో 25% మినహాయింపు లభిస్తుంది. మరోవైపు హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు షాక్ తగలనుంది. ఓఆర్ఆర్ను నిర్వహిస్తున్న ఐఆర్బీ సంస్థ కొత్త టోల్ ధరలను అమలు చేయనుంది. కారు, జీపు, వ్యాన్లకు కిలోమీటరుకు 10 పైసలు పెంచింది. దీంతో ప్రస్తుతం కిలోమీటర్కు ₹2.34గా ఉన్న ఛార్జీలు ₹2.44కు పెరిగాయి. అలాగే మినీ బస్, ఎల్సీవీలకు కిలోమీటర్కు 20 పైసలు వడ్డించింది. వీటి ఛార్జీలు ₹3.77 నుంచి ₹3.94కు చేరనున్నాయి. డబుల్ యాక్సిల్ బస్సులకు కిలోమీటర్కు ₹6.69 నుంచి ₹7కు పెంచింది. భారీ వాహనాలకు కిలోమీటర్కు ₹15.09 నుంచి ₹15.78కు పెంచింది.